అంతర్జాతీయ ద్రవ్య అధిక ఆర్థిక మరియు ఐఎంఎస్ పాకిస్తాన్ కు అందిస్తున్న ఆర్థిక సహాయ ప్యాకేజీపై భారత్ తన అభ్యంతరాలను ఆందోళన వ్యక్తం చేయనుంది. శుక్రవారం వాషింగ్టన్ లో జరగనున్న ఐఎంఎఫ్ బోర్డు సమావేశంలో ఈ అంశంపై భారత్ తన వాదనను స్పష్టంగా వినిపిస్తోందని విదేశ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ గురువారం మీడియాకు తెలిపారు. పాకిస్తాన్ కు ఇచ్చే రుణాలను ఆ దేశం ఉగ్రవాద కార్యకలాపాలకు ముఖ్యంగా లష్కర్-ఏ తోయిబా, ఎల్ఈటీ, జైషే మహమ్మద్ మరియు జేఈఎం వంటి సంస్థలను పరోక్షంగా నిధులు సమకూర్చడానికి వాడుకుంటోందని మిస్రీ ఆరోపించారు. పాకిస్తాన్ ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రంగా మారిందనడానికి అనేక ఉదాహరణలున్నాయి. ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడో అతన్ని అమరవీరుడిని ఎవరు కీర్తించారో గుర్తు చేయని అవసరం లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్య సమితి చే నిషేధించబడిన అనేక మంది ఉగ్రవాదులు పాకిస్తాన్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని కూడా ఆయన ప్రస్తావించారు. గతంలో పాకిస్తాన్ కు ఐఎంఎఫ్ ఇచ్చిన 24 బెయిల్ అవుట్ ప్యాకేజీలలో చాలా వరకు విజయవంతం కాలేదని మిస్రీ గుర్తు చేశారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, మాజీ విదేశాంగ మంత్రి కూడా తమ దేశానికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని ఇటీవల అంగీకరించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ ఐఎంఎఫ్ సహాయంపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ఏప్రిల్ 22న కశ్మీర్లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి, ఆ తర్వాత పాకిస్తాన్ పై పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వంటి పరిణామాల నేపథ్యంలో ఈ ఐఎంఎఫ్ సమీక్ష ప్రాధాన్యతను సంతరించుకుంది. మే 7-8 తేదీలో పాకిస్తాన్ ఉత్తర పశ్చిమ భారతదేశంలోని పలు సైనిక స్థావరాలపై దాడి చేసిందని భారత్ సైన్యానికి చెందిన కల్నల్ సోఫియా ఖురేషి ధృవీకరించారు. అయితే పరిస్థితిని ఉద్రిక్తం చేసే ఉద్దేశం తమకు లేదని, పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగానే చర్యలు తీసుకున్నామని మిస్రీ స్పష్టం చేశారు. శుక్రవారం జరిగే ఐఎంఎఫ్ సమీక్షలో తదుపరి విడత నిధులు పొందేందుకు పాకిస్తాన్ అవసరమైన షరతులను నెరవేర్చిందో లేదో నిర్ణయిస్తారు. ఈ నేపథ్యంలో ఐఎంఎఫ్ లో భారత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రస్తుతం ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరమేశ్వరన్ అయ్యర్ ఈ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. దేశం వైఖరి సమర్థవంతంగా తెలియజేస్తారని మిస్రీ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.